వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీయింగ్. అక్కయ్య పాపం చదువుకోవాలి అని చెప్పి చాలా ఆసక్తి ఉన్నప్పటికీ బట్ నాన్నగారు డిడ్ నాట్ ఎడ్యుకేట్ హర్ యాజ్ షీ వాజ్ నాట్ గుడ్ ఎట్ ఓరల్ అరిథమెటిక్. ఓకే, సో ఆవిడకి ఏంటి అంటే లెక్కలు చెప్పడం అనేటువంటిది, ఓకే, కలపడాలు తీసివేయడాలు ఇవన్నీ రాకపోయేసరికి ఈవిడికి రావట్లేదులే అని చెప్పి హర్ నాన్నగారు మేడ్ హర్ డిస్కంటిన్యూ హర్ లెసన్ సెయింగ్ దాట్ షీ వాజ్ ఓన్లీ ఏ గర్ల్. సో ఎట్లాగో ఆమె ఆడపిల్లే కదా, చదువుకోవడం కూడా రావట్లేదు, ఇంకా తను చదివించడం ఎందుకులే అని చెప్పి చదివించడం ఆపేశారు వాళ్ళ నాన్నగారు. స్టడీస్ వుడ్ నాట్ గెట్ ఇన్ టు హర్ హెడ్. తన యొక్క బుర్రలోకి చదువు అనేటువంటిది అసలు వెళ్ళట్లేదు. హీ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ అన్నయ్యస్ ఎడ్యుకేషన్. సో మా అన్నయ్య యొక్క చదువు మీద మాత్రం చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు మా నాన్నగారు, ఆయన మాత్రం చదివించాలి అని. అక్కయ్య గోట్ మ్యారీడ్ టు ఏ మ్యాన్ ఫ్రమ్ ఏ విలేజ్. సో అక్కయ్యని ఏం చేశారు అంటే ఆయన గ్రామంలోనే ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అండ్ సెటిల్డ్ ఇన్ దేర్ అండ్ వర్కింగ్ హార్డ్. సో అక్కడే ఆమె స్థిరపడింది, చాలా కష్టపడి పనిచేస్తూ ఉంది. అక్కయ్య లుక్డ్ ఎట్ ద ప్లాంట్స్ ఇన్ ద ఫ్లవర్ పాట్స్. అక్కయ్య ఏం చేసిందంటే ఆ యొక్క కుండీలో ఉన్నటువంటి పూల మొక్కలు చూసిందనమాట. అండ్ సెడ్ దట్ ఆల్ ద డ్రమ్ స్టిక్స్ అండ్ క్యూకంబర్స్ గోంగూర వర్ ఫ్రమ్ దర్ బ్యాక్ యార్డ్. సో అప్పుడు ఏం చెప్తూ ఉందంటే నేను తెచ్చినటువంటి ఈ యొక్క ములక్కాయలు, ఇంకా దోసకాయలు, తర్వాత గోంగూర ఇవన్నీ కూడా మా ఇంటి పక్కన ఇంటి వెనక ఉన్నటువంటి ఆ పెరట్లో పండించినటువంటి తీసుకొచ్చాను నీ కోసం అని చెప్పింది. ద నారేటర్ రిక్వెస్టెడ్ సమ్ గోంగూర సీడ్స్ ద నెక్స్ట్ టైమ్ ఇఫ్ సమ్ వన్ కేమ్ దట్ వే. సో ఎవరైనా సరే ఈ యొక్క మా ఇంటి వైపుగా ఎవరైనా వస్తే అటు నుండి వాళ్ళకి ఈ యొక్క గోంగూర విత్తనాలు ఉంటాయి ఇచ్చి పంపించక్క నాకు అని చెప్పి అడిగింది అనమాట. అక్కయ్య వాజ్ సర్ప్రైజ్ టు సీ తురయి అండ్ pomegranate trees in small flowers. అక్కయ్య వాజ్ సర్ప్రైజ్ టు సీ తురయి అండ్ pomegranate trees in small flower pots. ఓకే, సో అక్కయ్య ఏం చేసిందంటే ఆ యొక్క బీరకాయ చెట్టుని దానిమ్మ చెట్లను చూసి వీటిని ఏంటి ఇంత చిన్న కుండీలో పెట్టావు అని చెప్పి ఆశ్చర్యపోయింది అనమాట. షీ వాజ్ వరీడ్ దట్ దే గ్రోత్ వాజ్ స్టంటెడ్. సో నువ్వు ఎందుకు అట్లాగా ప్రివెంటెడ్ ఫ్రమ్ గ్రోత్, అవి పెద్దగా ఎదక్కోకుండా ఇట్లాంటి చిన్న కుండీలో పెట్టేసి వాటి యొక్క ఎదుగుదలను ఆపేస్తూ ఉన్నావు నువ్వు అని చెప్పి అడిగింది. ఇఫ్ దే హ్యాడ్ బీన్ ప్లాంటెడ్ ఇన్ ద బ్యాక్ యార్డ్, వాటిని కనుక మన ఇంటి అనుకున్నటువంటి స్థలంలో నాడితే చక్కగా దే వుడ్ హ్యావ్ గ్రోన్ ఫుల్లీ. సో అవి చక్కగా కంప్లీట్గా అవి ఎంతవరకు ఎదగలవో అంతవరకు హ్యాపీగా ఎదిగేవి. సో నువ్వు ఎందుకు అట్లాగా ఎదిగేటువంటి చెట్లని పెరగకుండా ఆపేస్తూ ఉన్నావు అని చెప్పి అక్కయ్య అడిగింది అనమాట నారేటర్ని. ద నారేటర్ బర్స్ట్ ఇన్ టు లాఫ్టర్ అండ్ సెడ్ దాట్ షీ డిడ్ ఇట్ ఆన్ పర్పస్. సో అప్పుడు నారేటర్ చెప్పింది నేను ఇదంతా కూడా కావాలనే చేశాను అక్కయ్య. షీ టోల్డ్ అక్కయ్య హౌ బిగ్ ట్రీస్ కెన్ బి గ్రోన్ ఇన్ ఫ్లవర్ పాట్స్. అట్లాగే ఏం చెప్పిందంటే అక్కయ్య చిన్న చిన్న పెద్ద పెద్ద చెట్లు కూడా చిన్న చిన్న కుండీల్లో ఎలాగైనా మనం పండించవచ్చు ఈ రోజుల్లో, అలా టెక్నాలజీ వచ్చేసింది అని చెప్పింది. తొరయి ట్రీ గ్రోస్ విత్ ఇట్స్ రూట్స్ అండ్ హ్యాంగింగ్ డౌన్ ఫ్రమ్ ద బ్రాంచెస్. సో ఈ యొక్క తొరయి చెట్టు, బీరకాయ చెట్టు ఏదైతే ఉందో సో దాన్ని చక్కగా మనం పండించవచ్చు. దాని యొక్క కొమ్మలన్నీ కూడా వేలాడుతూ ఉంటాయి ఆ యొక్క కుండీలోనే. బట్ ఇట్ గ్రోస్ ఇన్ ద ఫ్లవర్ పాట్స్ అండ్ ఈజ్ వెరీ స్మాల్. సో దాన్నే మనం చక్కగా ఈ యొక్క చిన్న కుండీలో కూడా పండించవచ్చు, బాగా పండుతుంది. అక్కయ్య డిడ్ నాట్ నో దాట్ దీస్ ఆర్ గ్రోన్ ఇన్ ఏ స్పెషల్ మెథడ్ కాల్డ్ బోన్సాయి ఇన్ జపాన్. ఓకే, జపాన్ అనేటువంటి దేశంలో బోన్సాయి అనేటువంటి మొక్కల్ని ఎలా పెంచుతూ ఉన్నారో సో అదేటువంటి విధానంలో ఈ యొక్క తొరయి చెట్లు కూడా ఇలా పెంచుతున్నారు. ఇది ఒక విధానం అనేటువంటి విషయం పాపం అక్కయ్యకి తెలియదు అనమాట. ద నారేటర్ ఎక్స్ప్లెయిన్ దిస్ గ్రేట్ ఆర్ట్ టు అక్కయ్య. సో ఇదంతా కూడా ఈ విధానం అంతా కూడా అక్కయ్యకి చెప్పిందనమాట నారేటర్. బట్ అక్కయ్య డిడ్ నాట్ లైక్ దిస్ మెథడ్. అక్కయ్యకి ఈ యొక్క విధానం ఏమీ నచ్చలేదు. అంత పెద్ద చెట్టుని తీసుకొచ్చి ఇంత చిన్న కుండీలో పెట్టి చిన్నగా మొలిపించడం ఏంటి, చిన్నగా పెరగడం ఏంటి, ఈ విధానం అంతా నాకు అసలు నచ్చలేదని చెప్పింది. బికాస్ ద సైజ్ ఆఫ్ ఎ బిగ్ ట్రీ ఈజ్ లిమిటెడ్ టు ఏ స్మాల్ ఫ్లవర్ పాట్. అంత పెద్దగా ఎదగాల్సినటువంటి చెట్టును కాస్త చిన్నగా చేయడం అనేటువంటిది నాకేం నచ్చలేదు అని చెప్పింది. ఇన్స్పైర్డ్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ గివెన్ బై ద నారేటర్. సో ఇంకా నారేటర్ గారు చాలా విషయాలన్నీ కూడా చెప్పిన తర్వాత అంతా విన్న తర్వాత కూడా అక్కయ్య డిడ్ నాట్ లైక్ దిస్. అయినప్పటికీ అక్కయ్యకి ఈ యొక్క విధానం ఎక్కడ కూడా నచ్చలేదు అనమాట. ద నారేటర్ వాజ్ వరీడ్ దట్ ద ఎంటైర్ ఆర్ట్ షీ హ్యాడ్ లెర్న్ హ్యాడ్ కమ్ టు నాట్. సో ఇంతవరకు నేను నేర్చుకున్నటువంటి విధానం, ఇంతవరకు నేను చెప్పినటువంటిది అంతా ఫాలో అవుతున్నది అంతా వ్యర్థమా మా అక్క దృష్టిలో అని చెప్పి కొంచెం బాధపడింది. దెన్ ఏ డస్ట్ స్టార్మ్ బిగాన్ టు రేగ్. ఓకే, సో ఒక్కసారిగా గాలి తుఫాను. ఓకే, సో ఏంటంటే దుమ్ము రేగుతూ ఉందన్నమాట. సో ఒక తుఫాను వచ్చేటప్పుడు ఎట్లాగా గాలి దుమారం వస్తుందో సో అట్లా వస్తూ ఉందన్నమాట. దే క్లోజ్ ద డోర్స్ అండ్ విండోస్ ఇన్ ఏ హరీ. సో గబగబా వెళ్ళిపోయి తలుపులు కిటికీలు మూసేశారు వాళ్ళిద్దరూ కలిసి. అక్కయ్య వాజ్ టర్న్ టు సీ ఆల్ దిస్. ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపడింది ఆమె. ద స్టార్మ్ వాజ్ ఫాలోడ్ బై ఎ రెయిన్. సో అట్లాగా వచ్చిన తర్వాత ఇంకా వర్షం పడుతూ ఉందన్నమాట. అక్కయ్య కాల్ ద నారేటర్ అండ్ షోడ్ సమ్ పీపుల్ టేకింగ్ షెల్టర్ అండర్ ద తొరయి ట్రీ. సో అప్పుడు ఏం చేసిందంటే అక్కయ్య గబగబా తీసుకెళ్ళి ఒక చెట్టు కింద వాళ్ళు ఎట్లా ఆ చెట్టు కింద వచ్చేటువంటి నీడని ఎలా తీసుకుంటున్నారో చూడు అని చెప్పింది అనమాట. దట్ ట్రూ ఫుల్లీ అండ్ ఫ్రీలీ. సో ఎట్లాగైతే ఆ యొక్క చెట్టు పెద్దగా మంచిగా కొమ్మలు వేసుకొని ఉందో ఆ యొక్క చెట్టు కింద ఎట్లాగా వాళ్ళు శాత తీరుతున్నారో చూడు. ద శాండ్ స్టార్మ్ స్ట్రాంగ్ బట్ ద ట్రీ డింట్ బవ్ ఏ లిటిల్ బిట్. ఎంత బాగా గాలి వచ్చినప్పటికీ, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినప్పటికీ సరే ఆ యొక్క చెట్టు కనీసం అటు ఇటు ఊగుతుందేమో చూడు, ఎంత బలంగా ఉందో చూడు, అంత బాగా ఎదిగేసరికి ఇట్ వుడ్ గివ్ షేడ్ టు మెనీ పీపుల్. ఆ యొక్క చెట్టు నుండి వచ్చేటువంటి నీడ చాలా మందికి ఉపయోగపడుతుంది.
అండ్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్, వర్షం పడినప్పుడు కూడా ఆ యొక్క చెట్టు చక్కని ఎండిస్తూ ఉంటుంది, వర్షం వచ్చేటప్పుడు తడవకుండా వర్షం ఆపుతూ ఉంటుంది. షీ కంపేర్డ్ బోన్సాయి టు ఏ ఉమెన్స్ లైఫ్, ఆ యొక్క బోన్సాయి చెట్టుని స్త్రీ యొక్క జీవితంతో కంపేర్ చేస్తుంది అనమాట, పోల్చింది. హూ స్కోప్ ఈస్ కన్ఫైన్డ్, మనకు కూడా అన్ని రకాలైనటువంటి ఆపర్చునిటీస్ అన్ని రకాలైనటువంటివి ఇస్తే మనం కూడా బాగా ఎదిగి అందరికి ఉపయోగపడేలాగా ఉంటాము. ఆ యొక్క పెద్ద చెట్టు ఎలా ఎదిగి అందరికీ షెల్టర్ని ఇస్తుందో అలాగే మనం కూడా బాగా ఎదిగి మన యొక్క జీవితం ద్వారా సొసైటీకి మనం మంచి అర్థాన్ని అయితే చెప్పగలం, మన ద్వారా సొసైటీకి చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. మనం కూడా అట్లాగా పైకి ఎదగనీయకుండా ఈ యొక్క సొసైటీ ఆపేస్తూ ఉంది. ద నారేటర్స్ హార్ట్ వాస్ టచ్డ్ బై అక్కయ్యాస్ వర్డ్. ఓకే, సో ఆ నారేటర్ యొక్క హృదయం అంతా కూడా కదిలిపోయింది అక్కయ్య చెప్పినటువంటి మాటలకి. షీ ఫెల్ట్ లైక్ ఫ్రీయింగ్ ద బోన్సాయి ట్రీస్ ఫ్రమ్ దేర్ ఫ్లవర్ పాట్స్, ఇంకా బోన్సాయి చెట్టుని కాస్త తీసేసి ఫ్లవర్ పాట్స్లో ఉండి పెద్ద చెట్టుగా నాటాలి అని డిసైడ్ అయిపోయింది అనమాట. సో అట్లాగే ఈ యొక్క బోన్సాయి ట్రీని మనం పెద్దగా ఎదిగే దాన్ని తీసుకొచ్చి చిన్నదానిలో పెట్టేసి దాని యొక్క ఎదుగుదలను ఎలాగ జరగకుండా ఆపుతున్నామో అట్లాగే స్త్రీలకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారికి కావాల్సినటువంటి సమయాన్ని కావాల్సినటువంటి సదుపాయాల్ని అనుగ్రహించకుండా వారి యొక్క జ్ఞానాన్ని కూడా కుదిర్చేసినట్టుగా అనిపిస్తూ ఉందన్నమాట. సో వారిని కనుక మనం అన్నింటిలో అవకాశాలు ఇస్తే వారు కూడా బాగా అభివృద్ధి చెంది ఈ యొక్క సొసైటీని సమాజాన్ని అభివృద్ధి చేస్తారు అనేటువంటి ఆలోచన తెలియజేయడం కోసం అబ్బూరి ఛాయాదేవి గారు ఈ యొక్క బోన్సాయి లైఫ్ అనేటువంటి లెసన్ని రాశారనమాట.